అందరికీ నమస్కారం. ఈరోజు జరగబోయేటటువంటి వీడియోకి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అండ్ వార్మ్లీ వెల్కమ్ యూ. సో గత 2 వీడియోల నుంచి మనం ఈడియమ్స్ అనేటటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. దగ్గరగా ఇప్పటి వరకు ఒక 30 ఈడియమ్స్ని మనం చూడటం జరిగింది. యాక్చువల్గా ఒక వీడియో పెట్టి ఆపేద్దాం అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయండి. చాలా డైలీ యూసేజ్లో చాలా బాగుంటున్నాయి. ఇవి క్రొత్తగా కూడా ఉన్నాయి. అని మ్యాక్సిమం ఎన్ని చెప్పగలుగుతారో చెప్పండి అంటే, సరే ఇంకొక 2-3 వీడియోలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్ట్ 3 కింద నేను మరికొన్ని తీసుకోవటం జరుగుతుంది. సో ఇవి చాలా ముఖ్యం. నేను ఆల్రెడీ ముందే చెప్పాను నీకు, అందులో ఉండేటటువంటి పదాల అర్థాలు వేరు. అని మన తెలుగులో కూడా జాతీయాలని అంటాం, సామెతలని అంటాం. చాలా నేటివ్ లాంగ్వేజ్లో మనం అలాగే ఇంగ్లీష్లో కూడా వీటిని ఈడియమ్స్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్ కూడాను. ఎగ్జామ్స్లో కూడా ఇవి వస్తాయి. మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ చాలా చక్కగా, ఒక కర్రీకి స్పైస్ మసాలా వేస్తే ఎంత రుచిగా ఉంటుందో ఆ టైప్లో ఇది చాలా బాగుంటాయి అన్నమాట. చాలా క్రొత్త పదాలు కూడా మనం తేల్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. సో ఈరోజు నేను తీసుకున్నటువంటి ఫస్ట్ది పార్ట్ 3 అన్నమాట. ఇది రెడ్ లెటర్ డే. చూడండి, అది రెడ్ లెటర్ డే. అది ఎక్కడ ఉండదు. రెడ్ ఏంటి, లెటర్ ఏంటి, డే ఏంటి? లెటర్కి రెడ్కి ఏంటి సంబంధం అంటే, ఏ మెమరబుల్ డే. మన జీవితంలో మర్చిపోలేనటువంటి డేని, లేదా ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన. ఇప్పుడు 1947 మనం ఇండిపెండెన్స్ పొందాం. కెన్ వి ఫర్గెట్ ఇట్? మనం దాన్ని మర్చిపోగలమా? ఇట్స్ అ మెమరబుల్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇండియన్ హిస్టరీలో అది మర్చిపోం. సో అంటే ఏంటి చూసారా, ఈ రెడ్ లెటర్ డేకి మరచిపోలేనటువంటి డేకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. సో గెటింగ్ ఇండిపెండెన్స్ ఈజ్ ఏ రెడ్ లెటర్ డే ఫర్ ఇండియా. మన ఇండియన్ హిస్టరీలో మనం మర్చిపోలేనిది ఏంటి? గెటింగ్, పొందటమే. ఇండిపెండెన్స్ని పొందటమే మనం మరువలేనటువంటి. అందుకే ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 15 చేసుకుంటూ ఉంటాం కదా, అదనమాట. నెక్స్ట్, అట్ ఆర్మ్స్ లెంత్. అట్ ఆర్మ్స్ లెంత్ అంటే పొడవు, ఆర్మ్స్ లెంత్ ఎలాగనమాట. దాని అర్థం ఏంటంటే ఏ సేఫ్ డిస్టెన్స్. అంటే ఏదైనా పని జరుగుతున్నప్పుడు ఆ పని వల్ల ప్రమాదం ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కీప్ డిస్టెన్స్. కరెక్ట్. అంటే ఇక్కడ నుంచుంటే మనకి ఎలాంటి అపాయము ఉండదు అనేటటువంటి భావన కలిగినటువంటి డిస్టెన్స్ మనం ఏ ఆర్మ్స్ లెంత్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఏదైనా డ్రిల్లింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది, తవ్వుతూ ఉంటారు, లేదా పైన ఏదో ఈ లైట్లు అవి బిగిస్తారు, కొంచెం దూరంగా ఉండేలా చెట్టు కొడుతూ ఉంటారు. వీ హ్యావ్ టు బీ away from that danger. That is called a safe distance, at arm's length అని అన్నాను. We have to keep away at arm's length దేనికైనా కానీ. ఒక చెట్టు నరుకుతున్నప్పుడు బాబా దూరంగా ఉండదు. ఎలక్ట్రికల్ వైర్లా వేస్తూ ఉంటారు, కొంచెం దూరంగా వెళ్ళండి అని. పెద్ద పెద్ద లారీలు వస్తాయి, వాడు రెడ్ జెండా వేసుకుని వస్తాడు, కొంచెం పక్కకుండి బాబు. ఇవి అంటే ఏంటి? మనం సేఫ్ డిస్టెన్స్కి వెళ్తాను మనం ఏమంటాం? అట్ ఆర్మ్స్ లెంత్ అని అంటాం. నెక్స్ట్, ఫెయిర్ అండ్ స్క్వేర్. ఫెయిర్ అందమైన అని వస్తుంది, నిజాయితీ గల అని అర్థం కూడా వస్తుంది. స్క్వేర్ అంటే తెలుసు కదా మీకు, హానెస్ట్గా ఉండటాన్ని మనం ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటాం. టు బీ హానెస్ట్.
Mr. Razu is a fair and square man. అంటే రాజు ఈజ్ ఏ హానెస్ట్ మ్యాన్ అని చెప్పడానికి బదులుగా మనం సబ్స్టిట్యూట్గా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాం. మిస్టర్ రాజు ఈజ్ ఏ ఫెయిర్ అండ్ స్క్వేర్ మ్యాన్. స్క్వేర్ అంటే లావుగా ఉన్న బొద్దుగా ఉన్నాడు అని అర్థం కాదు ఇక్కడ మనం. సో ఆ విధంగా ఇక్కడ ఇంకోటి చూడండి, నల్ అండ్ వైడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ జ్యుడిషియల్ అంటే మనం న్యాయ సంబంధమైనటువంటి వాటిలో ఇది ఎక్కువగా ఉపయోగిస్తాం. కోర్టు వాళ్ళు ఎప్పుడూ ఉపయోగిస్తూ ఉంటారు, లేదా పెద్ద పెద్ద పార్లమెంట్లో, అసెంబ్లీలో, పెద్ద పెద్ద మీటింగుల్లో నల్ అండ్ వైడ్ అంటే ఇన్వాలిడ్, పనికి రానిది. ఏదో కేసు వెళ్తుంది కోర్టుకి, అది అంతా చేస్తాడు, దిస్ ఈజ్ నల్ అండ్ వైడ్, కొటేషన్ ఇది పనికిరాని కేసు, దీంట్లో సాక్ష్యాలు ఏమీ లేదని మనం ఇంటూ ఉంటాం కదా. ఒక చట్టం చేస్తారు, అది అసెంబ్లీయో లేకపోతే పార్లమెంటో, అది కోర్టుకు వస్తుంది, ఇట్ ఇస్ నల్ అండ్ వైడ్, ఆ చట్టం పనికిరాదు. సో నల్ అండ్ వైడ్ ఈజ్ అ జ్యుడిషియరీ వర్డ్ అనమాట, కోర్టులకు సంబంధించినటువంటి పదం ఇది. ద లా ఈజ్ నల్ అండ్ వైడ్ సెట్ ద కోర్ట్. కోర్టు చెప్పింది ఈ చట్టం పనికిరాదు, చల్లదు అని చెప్పేసి. నెక్స్ట్, అట్ డాగర్స్ డ్రాన్. అట్ డాగర్స్, చూడండి ఎప్పుడన్నా విన్నారు మీ, చాలా చక్కగా ఉంటాయి, రిథమాటిక్గా ఉంటాయి, పలకటానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. అది మరి వాక్యంలో పెట్టినప్పుడు ఇంకా బాగుంటుంది అన్నమాట. సో అట్ డాగర్స్ డ్రాన్ అంటే బిట్టర్ ఎనిమిటీ, బద్ధ శత్రుత్వం. అది కనపడితే పొడి చేసుకుందాం అన్నంత కోపం. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ ఆడేటప్పుడు చూడండి, అలాగే చైనా ఇండియా, రెండు దేశాలు కూడా కనపడితే కాల్ చేసుకుందాం అంత శత్రుత్వం కలిగినటువంటి దాన్ని మనం అట్ డాగర్స్ డ్రాన్ అని అంటాం. ఇండియా అండ్ పాకిస్తాన్ at daggers drawn in cricket. క్రికెట్ అనే కాదు, దురాక్రమణ చేయటం, మన దేశం మీద తీవ్రవాదులను పంపటం, ఎప్పుడు మనం దెబ్బతీయాలనే చూస్తూ ఉంటారు. ఆ ఎలిమిటి అంత భయంకరమైన ఎలిమిటి, దాన్ని మనం చెప్పడానికి ఈ పదాన్ని ఇక్కడ మనం రాస్తే, ఎవరికన్నా రాస్తామనుకోండి, ఎక్కడన్నా చెప్పామనుకోండి, ఇండియా అండ్ పాకిస్తాన్ అట్ డాగర్ డ్రాన్ ఇన్ క్రికెట్ అంటే అది కొత్తగా అనిపిస్తుంది. అబ్బో ఇదేదో కొత్త పదం, బాగుంది ఇది, దాని అర్థం తెలుసుకుని ఈ విల్ ఆల్సో ట్రై టు ఇంప్లిమెంట్, దాన్ని అనుసరించాలని అనుకుంటాడు. చూడండి ఇక్కడ మరికొన్ని క్రొత్త సెంటెన్సెస్ తీసుకున్నాను నేను. కిత్ అండ్ కిన్. కిత్ అండ్ కిన్ అంటే మనకి ఎంతమంది అయితే బంధువులు ఉంటారో వాళ్ళందరిని కలిపి కిత్ అండ్ కిన్ అంట. హీ వెంట్ టు తిరుపతి విత్ హిజ్ కిత్ అండ్ కిన్ అంటే ఏంటి, అతడు తిరుపతి వెళ్ళాడు, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్య, తమ్ముడు గారి పిల్లలు, అన్నయ్య గారి భార్య, కొడుకు, అంతం చుట్టాలంతా కలిసి కలవటాన్ని, వాళ్ళందరినీ కలిసి మనం ఏమంటామంటే, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, రిలేటివ్స్ అందరూ కూడా ఇందులోకి వచ్చేస్తారు, కిత్ అండ్ కిన్. సో he attended the marriage with his kith and kin. All his family members and relatives attended అంటే పాతది, ఎప్పుడో ఉపయోగించే సెంటెన్సెస్ అది. కిత్ అండ్ కిన్, he is so much worried about his kith and kin అంటే తన బంధువులందరి గురించి కూడా చాలా ఆందోళన చెందుతూ ఉంటాడు, వాళ్ళకి ఏమైనా అవుతుందా అని, అలాగనమాట. నెక్స్ట్, స్ట్రాంగ్ త్రో. స్ట్రాంగ్ అంటే గట్టిగా, త్రో అంటే ఇసురుట, అలా అర్థం తీసుకోకూడదు. వెరీ నియర్, చాలా దగ్గరగా ఉండేటటువంటి దాన్ని మనం స్ట్రాంగ్ త్రో.
his house is strong throw to SBI. His house is near SBI, at SBI అనకుండా his house is strong throw to SBI అన్నాం అనుకోండి, అంటే చాలా ఎస్బీఐకి చాలా దగ్గరగా ఉంది, ఆల్మోస్ట్ పక్కనే ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. బిఏజీజీ ఏజీఈ. బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే మొత్తం దుప్పట్లు గిప్పట్లు పరుపులు గిప్పుడు మొత్తం అంతా బ్యాగులు ట్రంకులు అన్నీ పట్టుకున్నాను కాదు అక్కడ. లీవింగ్ నథింగ్, తుడుచుకు పెట్టుకుపోయింది అంటాం తెలుగులో. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చింది, ఇంక దానికి ఎదురేమైనా ఉందా? ఏది ఉంటే దాన్ని చెట్లు స్తంభాలు బిల్డింగ్లు మొత్తం నేలమట్టం చేసి మొత్తం వైప్డ్ అవుట్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు వైప్డ్ అవుట్ అని మనం దీన్ని ఉపయోగించవచ్చు. బ్యాగ్ అండ్ బ్యాగేజ్, లీవింగ్ నథింగ్, ఇంక అక్కడ ఏమీ ఉండదు. వెన్ ఏ కంట్రీ డ్రాప్స్ ఇన్ ఆటం బాంబ్, ఎనీ బాంబ్, అదే జరిగింది కదా రెండవ ప్రపంచ యుద్ధంలో. ఈ అమెరికా నాగసాకి హిరోషిమా అనేటటువంటి పట్టణాల మీద 2 బాంబులు వేసింది, అణుబాంబులు. చాలా తక్కువ పవర్ఫుల్ అణుబాంబులు అవి. ఇప్పుడైతే వాటికంటే 100 రెట్లు పవర్ఫుల్ అది. అది పడిన దగ్గర దగ్గర 60 కిలోమీటర్ల రేడియస్లో ఏమీ ఉండదు. బిల్డింగ్లో ఉన్న ఐరన్ కూడా కరిగిపోద్దంటే చూడండి. మనం మానవులు అంతా చెట్లు గిట్లు మొత్తం అంత బూడిదే. దట్ ఈస్ కాల్డ్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్, లీవింగ్ నథింగ్. ద ఎక్స్ప్లోజన్ అంటే విస్ఫోటం, ఏదో బాంబు అది. లీడ్స్ టు బ్యాగ్ అండ్ బ్యాగేజ్. ఎక్స్ప్లోజన్ అంటే బాంబును వేసినప్పుడు వచ్చేటటువంటి ఆ ధ్వని కానీ దాని యొక్క వెలుతురు కానీ ఇవంతా. ద ఎక్స్ప్లోజన్ లీడ్స్ టు బ్యాగ్ అండ్ బ్యాగేజ్, మొత్తం తుడుచుకు పెట్టుకుపోయిందని అర్థం అనమాట. కాక్ అండ్ బుల్ స్టోరీస్, ఇది మనకు తెలిసిందే. కాకమ్మ కథలు చెప్పకరా అంటాం కదా. ఏదో ఒక తప్పు చేస్తాడు, దాన్ని కవర్ చేయడానికి ఒక మొదలెడతాడు. వాళ్ళకి అర్థమైపోతుంది, తల్లిదండ్రులకు కానీ మనకు కానీ టీచర్కి కానీ ఏం చెప్తున్నారు వీళ్ళు. సో ఇలాంటి వాటిని కాకమ్మ కథలు అని దాన్ని మనం కాక్ అండ్ బుల్ స్టోరీస్. స్మాల్ కిడ్స్ టెల్ సో మెనీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. చిన్నపిల్లలే కాదు, ఒక భర్త భార్యగా చెప్తూ ఉంటాడు, ఎక్కడో నైట్ తాగేసి వచ్చో లేట్గా వచ్చో సినిమాకి వెళ్ళొచ్చో, ఇక చెప్తాడు బోల్డ్ కథలు. షీ నోస్, ఆవిడ తెలుసు ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఇవన్నీ అన్న తర్వాత సొల్లాపండి అంటది ఆవిడ. నెక్స్ట్ హెయిర్ అండ్ బ్రెత్ ఎస్కేప్. హెయిర్ అంటే తల, బ్రెత్ అంటే మనం వదిలేటటువంటి శ్వాసను. ఎస్కేప్ త్రుటిలో తప్పించుకున్నాం ఉంటాం తెలుగులో, అది జాతీయం. అంటే ఆల్మోస్ట్ చనిపోవాల్సినట్టు. ఎవడో గన్ పేల్చాడు, అది ఆల్మోస్ట్ హెడ్కి తగలవలసింది, అప్పుడు తగిలి చెవుకు రాసుకుని వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ వెళ్ళి కారు వెళ్ళి గుద్దేయవలసిందే, జస్ట్ లక్కీ కదా. అలాంటి ఎస్కేప్స్ని, త్రుటిలో తప్పించుకున్నటువంటి వాటిని మనం ఏమంటామండి? హెయిర్ అండ్ బ్రెత్ ఎస్కేప్. ఎస్కేప్ అంటే తప్పించుకోవటం, త్రుటిలో తప్పించుకున్నట. We had hair and breath escape while we are traveling.
బస్సులోనో కారులోనో ట్రావెల్ చేస్తుంటాం. సరే ట్రైన్లో వెళ్తూ ఉంటాం మనం. ఆ ఇంజిన్ వెనకాల ఉన్న బోగీలు ఎక్కువగా ఎప్పుడైనా యాక్సిడెంట్కి గురైతే అవే ఎక్కువ అవుతాయి. ఆ లాస్ట్ బోగీలో అప్పుడు ఆడు అంటాడు, చాలా నేరో కదా, ముందు బోగీలు ఎక్కేసినాయండి పైకి, కానీ మాకు మాత్రమే అవ్వలేదు, తప్పించుకున్నామండి దేవుని దయ వల్ల అంటాం కదా మనం వాడుకలో. సో ఈ విధంగా అనమాట. కిత్ అండ్ కిన్, స్ట్రాంగ్ త్రో, వెరీ నియర్, కిత్ అండ్ కిన్, రిలేటివ్స్, బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే మొత్తం తుడుసుకు పెట్టుకుపోవటం, కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే కాకమ్మ కథలు, హెయిర్ అండ్ బ్రెత్ ఎస్కేప్ అంటే త్రుటిలో తప్పించుకున్నటువంటి ప్రాబ్లం. చూడండి, ఈ రోజుకి మరి ఇంకొని తీసుకోవడం జరిగింది. టిట్ ఫర్ టాట్, TITFR, టాట్. దెబ్బకి, అది ఇంగ్లీష్లో కంటే తెలుగులో రాయటం ఎఫెక్ట్గా ఉంటుందండి. దెబ్బకు దెబ్బ, అవతల దెబ్బ కొడతాడు, మళ్ళీ మనం రివెంజ్ తీసుకుంటాం. జింబాబ్వేతో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం, సెకండ్ మ్యాచ్ భయంకరంగా వాళ్ళ మీద గెలిచాం. ఈ విధంగా మనకు జరిగినటువంటి అవమానాన్ని ఆ రివెంజ్ తీసుకోవటాన్ని మనం టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని తెలుగులో అంటాం కదా, దాన్నే ఇంగ్లీష్లో టిట్ ఫర్ టాట్ అన్నాడు. ఇండియా టుక్ టిట్ ఫర్ టాట్ ఇన్ క్రికెట్ మ్యాచ్. ఎట్లయినా మనం ఉపయోగించు. టు క్యారీ ద డే, క్యారీ అంటే మోసుకెళ్ళటం, డే అంటే రోజు, రోజును మోసుకెళ్ళటం అని కాదు అక్కడ అర్థం. ఏంటంటే టు క్యారీ ద డే అంటే విన్, విజయాన్ని సాధించడం, అది మెయిన్. క్యారీ ద డే చూడండి, అందుకనే అక్కడ ఉన్నటువంటి పదాలకి ఆ లిటరల్ మీనింగ్కి అసలు సంబంధం ఉండదు. ఆ మూడు కలిపినా కానీ వేరు వేరు పదాలు కలిసి ఒక అర్థం వచ్చేటట్టు చెప్పేదాన్ని మనం ఈడియమ్స్ అంటాం, తెలుగులో జాతీయాలు అంటాం. ఈ క్యారీడ్ ద డే విత్ 10 lakh లాటరీ, 10 లక్షల లాటరీని అతను గెలిచాడు అని అర్థం అనమాట. నెక్స్ట్, వైల్డ్ గూస్ చేజ్. గూస్ అంటే బాతు, చేజ్ అంటే పరిగెత్తడం. అది నడిస్తేనే ఇక్కడ నుంచి గంట పడద్దు అక్కడికి వెళ్తానికి, చాలా స్లోగా వెళ్తుంది అది. ఇంకా అలాంటిది అది పరిగెడుతుంది, ఏదైనా కాంపిటీషన్లో పాల్గొంటుంది అంటే కదా, ఏమన్నా అర్థం ఉందా? అంటే పనికిరాని ప్రయత్నం, ఓడిపోతామని తెలిసి కూడా ప్రయత్నం చేయటం, యూజ్లెస్ అడ్వెంచర్ అనమాట, ఏ ఫూలిష్. అందుకేమంటున్నాడు, ఏ వైల్డ్ గూస్ చేజ్, ఏ ఫూలిష్ అడ్వెంచర్. గవర్నమెంట్ had wild goose chase regarding superstitions. సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు. చాలా ఉంటాయి మూఢనమ్మకాలు, ప్రతి దేశంలో ఉంటాయి, కానీ మనకి ఇండియాలో మరీ అబ్నార్మల్గా ఉంటాయి. వీటిని తీసేస్తే కానీ ప్రజల్లో చైతన్యం రాదు, వాళ్ళు ముందుకెళ్ళరు, చదువు ఇవన్నీ ఉండాలి. ఎన్ని ప్రయత్నం చేసినా కానీ ఆ మూఢనమ్మకాలు అనేది ఎట్టి పరిస్థితుల్లో తొలగించరు. అదేవిధంగా అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్. మన భారతదేశంలో దరిద్రం ఏంటంటే క్యాస్ట్ నరనరాల జీర్ణించుకుపోయి ఉంది. పైకి చెప్తాబే మాకే కులం ఏమి లేదండి అంటారు. తెర పక్కలాడు మనోడు రా, కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇది పోయినంతకాలం భారతదేశం డెవలప్ అవుతుంది. ఇంకా అలాంటికి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు ఎలాంటివంటే వైల్డ్ గూస్ చేజ్, బాతు పరిగెట్టినట్టుగా ఉంటుంది. అది అసలు పరిగెత్తలేదు, అది ప్రయత్నం కూడా వేస్ట్ అది. సో గవర్నమెంట్ హ్యాడ్ వైల్డ్ గూస్ చేజ్ రిగార్డింగ్ సూపర్స్టిషన్స్, అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్, మేకింగ్ ఎ లా ఎగెన్స్ట్ డౌరీ. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా వైల్డ్ గూస్ చేజ్ లాగానే ఉంటుంది అనమాట. టు బ్రేక్ ఐస్,
అంటే ఐస్‌ని పగలగొట్టమని కాదు. అందరూ సైలెంట్‌గా ఉంటారు. ఏం మాట్లాడాలో ఎవడికరా ఎవడొకడు మాట్లాడరా అంటే ఒకడు లేచి మాట్లాడక అక్కడి నుంచి కంటిన్యూ అవుద్దనమాట. అంటే మౌనాన్ని ఛేదించటం అని అనమాట. He broke the ice in the meeting. మీటింగ్‌లో అందరూ కూర్చున్నారు. మీరు సలహాలు చెప్పండి అని ఎవడో అధికారి అడుగుతా ఉంటాడు. ఎవడో మాట్లాడడం లెగడు. ఈలోపు ఐస్ బ్రేక్ కింద ఎవడో లేచి మాట్లాడటం. దాన్ని మనం ఆ సైలెంట్ అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న దాన్ని ఇంటర్వెన్షన్ ద్వారా మనం ఏ డెడ్ లెటర్ ఇది చూడండి. లెటర్ చచ్చిపోద్ది ఎక్కడన్నా. డెడ్ అంటే చనిపోయిన, లెటర్ అంటే చనిపోయిన రోజు లెటరా కాదు. చూడండి, డెడ్ లెటర్ మీన్స్ నో లాంగర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనటువంటి దాన్ని డెడ్ లెటర్ అని అంటాం. ఇప్పుడు చాలా అట్లా మరి ఇంకా కొంతమంది వాడుతున్నారు, ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి. డెడ్ లెటర్ అది. ఏదో కొంతమంది వాడుతున్నారేమో కానీ అదేవిధంగా పాతకాలంలో మట్టి దాకలు మట్టి కొండలు ఇవన్నీ ఉండేవి. డెడ్ లెటర్స్ వాడుకలో లేవయి. సరే పాత సాంప్రదాయం అయినటువంటి వాళ్ళు ఎవరిని ఉపయోగిస్తే చెప్పచ్చు కానీ యూజ్ ఆఫ్ క్లే వెసల్స్ ఆర్ ఏ డెడ్ లెటర్. ఇది మామూలుగా రాసేస్తే అసలు ఎవ్వడికి అర్థం కాదు. ఏ డెడ్ లెటర్ ఏంటంటే వాక్యంలో పెట్టినా అర్థం కాదు. అంటే దీని మీనింగ్ మనకు తెలిస్తే తప్ప అవతలని మనం అది చేయలేం. సో ఈ విధంగా చాలా వెరీ బ్యూటిఫుల్గా ఉంటాయి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఫర్ దోస్ హూ ఆర్ అపేరింగ్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామ్స్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఇంకొక 2-3 వీడియోలు చేస్తాం. మీ యొక్క యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ కనుక మంచివి నేర్చుకోవటం, వీటిని ఉపయోగించి మాట్లాడాలి. అంతేగాని ఎప్పుడు పాత పద్ధతిన టిట్ ఫర్ టాట్, దానికి మనం కక్ష తీర్చుకున్నాను రా, ఐ టుక్ రివెంజ్ అంటే అది ఎప్పుడు ఉపయోగించేవి కదా. కొత్త పదాలను వీ హ్యావ్ టు యూజ్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. యాజ్ యూజువల్లీ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.